స్వచ్ఛమైన మా ఊరి రుచులు తెలుసుకో. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మా ఊరు రుచుల్లో ఈరోజు నేను మీకు ఏం ఐటమ్ చేసి చూపించబోతున్నానో చాలా ఆసక్తిగా ఉంది కదా. రంజాన్ వచ్చేసిందండి. రంజాన్ అంటే చాలా చాలా స్పెషల్స్ ఉంటాయి. మెహర్ గారు ఈరోజు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు. అసలు ఏం ఐటమ్స్ చేస్తారు ఏంటో అని నాకైతే చాలా టెన్షన్గా ఉంది. తినాలని ఆరాటం కూడా ఎక్కువగా ఉంది. సో బయలుదేరదామా? హాయ్ మెహర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ సిరి గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. అవును, రంజాన్ మంత్ స్టార్ట్ అయింది. ఎలా జరుపుకుంటున్నారు మీరు మీ పండుగని? మేము చాలా బాగా జరుపుకుంటున్నాము. నా కోసం ఏవో కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసి చూపిస్తున్నారు. ఏంటి ఆ స్పెషల్ ఐటమ్స్? మటన్ కోఫ్తా అండ్ షీర్ ఖోర్మా. మటన్ కోఫ్తా అండ్ షీర్ కుర్మా. ఈ రెండు హాట్ ఐటమ్సా లేక స్వీట్ ఐటమ్స్? లేదండి, మటన్ కోఫ్తా హాట్, షీర్ ఖోర్మా స్వీట్ ఐటమ్. అయితే నా కోసం ఒక స్వీట్ ఐటమ్, ఒక హాట్ ఐటమ్ తయారు చేయబోతున్నారు. ఫస్ట్ ఏది చేస్తారు నా కోసం? మనం ఫస్ట్ హాట్ తిని తర్వాత స్వీట్. ఓకే, ఫస్ట్ మటన్ కోఫ్తా చేసి దెన్ షీర్ కుర్మా చేస్తారు. ఓకే, రెసిపీ ఎలా తయారు చేయాలో నా కోసం చూపించేస్తారా? ష్యూర్ అండి, రండి. వావ్, ఆల్రెడీ నా కోసం అన్ని సిద్ధం చేసేసి ఉంచారనమాట. ఫస్ట్ ఏ ఐటమ్ చేస్తున్నారు? మటన్ కోఫ్తా. మటన్ కోఫ్తా. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? మటన్ కోఫ్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కీమా, శనగపప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె. ఓకే, ఫస్ట్ ఏం కావాలి తయారు చేయాలంటే? ఫస్ట్ మనం కుక్కర్ తీసుకుందాం. ఓకే, 250 grams కీమా. ఓకే, దీంట్లో ఇది శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ నానబెట్టింది. ఓకే, 2 పిడికెళ్ళు శనగపప్పు. అంటే పావు కిలో కీమాకి 2 పిడికెళ్ళు. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి శనగపప్పును కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ పసుపునా? ఎంత పసుపు? కొంచెం సరిపోతుంది. చిటికెడు. తర్వాత సాల్ట్. అంటే ముందే సాల్ట్ కూడా వేసేసుకోవాలి, అంటే ఉడికిన తర్వాత కదా? ఉడికినప్పుడే సాల్ట్ వేస్తే దాంట్లో పట్టేస్తుంది. ఓకే, కొంచెం కారం, 1 స్పూన్ సరిపోతుందా ఈ క్వాంటిటీకి? పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా. ఓకే, చాలు. అండ్ గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి సో రెండిట్లో కారం ఉంటుంది కాబట్టి ఈ కారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ అంతే, వాటర్ వేసి ½ కప్ సరిపోతుందా? దీన్ని కొంచెం ఇలా కలుపుకొని కుక్కర్ మూత వేస్తారు. సో ఎంతసేపు పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి? 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే, అంటే ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు రంజాన్ టైం కదా, మీరు ఫాస్టింగ్ ఉన్నారా? అవును. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీకు ఆకలిగా అనిపించదా? ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో తింటారు, మళ్ళీ నైట్ వరకు ఇదంతా? లేదండి, అనిపించదు. చిన్నప్పటి నుంచి ఉంటాం కాబట్టి అది అలవాటు. సో మీరు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఫాస్టింగ్ ఉంటున్నారు. సో మీరు ఒక్కళ్ళైనా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఫాస్టింగ్ ఉంటారు. ఓకే, సో ఈ మటన్ కోఫ్తా అనేది మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అంటే రంజాన్ టైంలో ఇలాంటి ఐటమ్స్ చేస్తూ ఉంటారా లేకపోతే మామూలుగా చేసుకుంటాము? బట్ రంజాన్ లో కొంచెం ఎక్కువ. మీరు ఎప్పుడు తింటారండి? ఎప్పుడు ఫాస్టింగ్ లోనే ఉంటారు కదా, ఇంత మంచి మంచి ఐటమ్స్ మీరు ఎప్పుడు తింటారు? ఈవినింగ్ ఫాస్ట్ బ్రేక్ చేసినప్పుడు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఉంటే కొంచెం ఎక్కువ తింటాము. ఎక్కువ తింటే రేపు మార్నింగ్ కూడా మీకు మంచి స్టామినా ఉంటుంది అనమాట. ఓకే, మీ ఇంట్లో వెజ్ ఐటమ్స్ తక్కువగా వండుతారా? అలా ఏం లేదు. ఐ మీన్ వెజ్ నాన్ వెజ్, బట్ ఆబ్వియస్లీ ముస్లిమ్స్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా
నాన్ వెజ్ సో రెగ్యులర్ గా మీరు నాన్ వెజ్ ఐటమ్ మీ ఇంటికి వస్తే ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ఉంటుంది అనమాట నాన్ వెజ్ లో. ఓకే, మీరు టీవీ చూస్తుంటారు ఎక్కువగా? అవునండి. వంటల ప్రోగ్రామ్స్ ఏవి ఎక్కువగా చూస్తుంటారు? అభిరుచి, మా ఊరి రుచులు అన్నీ చూసారా? చూసానండి, అది చూసే మీకు కాల్ చేశాను. వావ్. సో 4 విజిల్స్ వచ్చేసినాయి, సరిపోతుంది. ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలా? కాసేపు అది చల్లారిన తర్వాత తీసి చూద్దాం. వాటర్ ఉంటే కాసేపు ఉడకనిద్దాం. దాని లోపల ఇంకేదైనా అంటే దీన్ని తర్వాత చేయాల్సిన ప్రాసెస్? నథింగ్, ఫస్ట్ ఇదే ఇంపార్టెంట్. ఇది అయిపోతే గ్రైండ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేయాలి. దీన్ని గ్రైండ్ చేయాలి. ఓకే, స్టీమ్ మొత్తం పోయింది అనుకుంటా. కొంచెం వాటర్ ఉంది మీరు అన్నట్టు. సో మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు కుక్ చేసుకుంటే వాటర్ అంతా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎంత క్వాంటిటీ కావాలి? కొంచెం చాలు, కొంచెం సరిపోతుంది. 1 టీ స్పూన్ అంతా. సో ఈ టైంలో మీరు మసీద్కి వెళ్తారా? అంటే లేడీస్ మసీద్కి రావచ్చు, నాకు తెలియదు. అంటే సెపరేట్ గా ఉంటుంది, అంటే అందరిలాగా లోపలికి వెళ్ళడానికి కుదరదు. లేడీస్ కి సెపరేట్, జెంట్స్ కి సెపరేట్. ఇక్కడ ఎక్కువ లేవు, బట్ సౌదీ అలా అయితే అక్కడ చాలా ఉన్నాయి సెపరేట్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా సౌదీ? లేదండి, మా రిలేటివ్స్ ఉంటారు సౌదీలో. ఓకే ఓకే. మా బావ సౌదీలోనే జాబ్ చేస్తున్నారు. సో వెళ్ళండి, ఒకసారి వెళ్తే అక్కడ మసీద్లో మంచి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఉండదు అంటున్నారు కదా మీరే. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, బట్ కొన్ని ప్లేసెస్ లో, మెహదీపట్నం. హైదరాబాద్ లో ఉన్నాయి అలాంటి ప్లేసెస్? ఉన్నాయి, మెహదీపట్నంలో. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి, ఇంట్లోనే చదువుకుంటాం మేము. ఇంట్లోనే ఖురాన్ చదువుకుంటారు. సో ఇప్పుడు మీ పండగ వస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలిచి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ పెడుతూ ఉంటారా చేసి? ఇంతకు ముందు చేసేవాళ్ళం గ్రాడ్యుయేషన్ వరకు, ఇంకా ఆ తర్వాత ఎప్పుడూ లేదు. ఈసారి ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఐటమ్ కూడా చేసి పెడతారనమాట? వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, సో కట్టేయచ్చు ఇంకా? ఆఫ్ చేయొచ్చు. సో దీన్ని మిక్సీ వేయాలన్నారు కదా, కానీ ఫస్ట్ ఒక 5 minutes అలా 5 minutes చల్లగా అయిన తర్వాత వేయాలి. ఇది చల్లగా అయిపోయినట్టుందండి, ఇంకా వేయమంటారు? జార్ తీసుకోండి. సో ఇది పేస్ట్ లాగా అవ్వాలా, కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది? పేస్ట్ లా అవ్వాలి, బాల్స్ చేసుకుంటాం కదా, సో పేస్ట్ లా అయితే బాగుంటుంది. సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే, ఇది మనం ఒక బౌల్లో తీసుకుందాం. సో ఇంత మెత్తగా సరిపోతుంది. ఇప్పుడు ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలా? నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్, 1 స్పూన్ పడుతుందా? 1 స్పూన్. కొంచెం ధనియా పౌడర్. ఆల్రెడీ సాల్ట్, మిర్చి పౌడర్ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. సో ఎంత ఆయిల్ పడుతుందండి ఇప్పుడు? ఆకు డీప్ ఫ్రై కాబట్టి సో మొత్తం పట్టేస్తుందా మ్యాక్స్? మనకి బాల్స్ వేస్తే ఆయిల్ కొంచెం పైకి రావాలి. సో అవి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అంటే పెద్ద బౌల్స్ చేసుకున్నా డీప్ ఫ్రై అయిపోతాయి కదా మామూలుగా? ఇష్టం వచ్చిన షేప్ లో చేసుకోవచ్చు, ఐ మీన్ బాల్స్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏమైనా షేప్స్ లో చేసి పిల్లలకి ఇస్తే షేప్ చూసి బాగా తింటారు వాళ్ళు. సో ఇలా రౌండ్ గా చుట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ బాయిల్ అంతేనా? ఆయిల్ వేడి అయింది కదా, వేసేద్దాం.
మటన్ కీమాతోనేనా, అంటే మటన్తో కూడా చేసుకోవచ్చు? మటన్తో కూడా చేసుకోవచ్చు, మటన్ కీమా అయితే కొంచెం తొందరగా. అంటే ఇది ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది. సో 2 sides బాయిల్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కదా, 2 sides బాయిల్ అయిపోతుంది, అది ఫ్రై అయిపోతుంది. ఈ వంట మీరు ఎంతమంది ఫ్రెండ్స్కి పెట్టారు? ఇది స్పెషల్లీ దీనికోసమే నేర్చుకున్నాను నేను. మా షో కోసం ఇంతకు ముందు మీరు ఎప్పుడు చేయలేదు? లేదు, మమ్మీ చేస్తే తిన్నాము, కేవలం మా కోసం. ఓకే. సో మాక్సిమం ఫ్రై అయిపోయినట్లున్నాయి. ఫ్రై అయిపోయి ఇంకా తీసేసుకుందాం. సో దీనికి ఇంకా గార్నిష్కి ఏమైనా చేయాలా? లేదు, జస్ట్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సో కొత్తిమీర పుదీనా వేసుకుంటే అయిపోతుంది. ఓకే, మటన్ కోఫ్తా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేసేమంటారా? చూసేయండి. యాక్చువల్లీ నాకైతే మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఏంటంటే ధనియా పౌడర్ వేశారు కదా, చాలా బాగుంది. మటన్ కోఫ్తా అయితే చూడడానికి చాలా బాగుందండి. నేను టేస్ట్ చూసి చెప్తాను అసలు ఇది ఎలా ఉందో. సో ప్యూర్గా మటన్ తీసుకున్నాం కాబట్టి మటన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దాంతోపాటు ధనియా పౌడర్. సో చాలా చాలా బాగుంది, నాకు ఇంకా తినాలనిపిస్తుంది. చాలా స్పైసీగా ఉంది. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో మనం చిల్లీ పేస్ట్, గరం మసాలా అవన్నీ వేసాం కాబట్టి వాటి ఫ్లేవర్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుందండి. నా కోసం మంచి స్పైసీ మటన్ కోఫ్తా రెడీ చేసి చూపించారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? షీర్ కుర్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దామా? ఓకే. షీర్ కుర్మాకి మనకి బారీక్ సేమియా, షుగర్, ఘీ, సిరంజి, కాజు బాదం, డ్రై ఖజూరా, కిష్మిష్, మిల్క్ మేడ్, ఇలాయచీ, మిల్క్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసుకున్నాము. 1 cup ఆఫ్ మిల్క్. సో ఇది కాగుతూ ఉంటాయి అప్పట్లోగా. నెక్స్ట్ ప్రాసెస్ అండి, మనం అంతలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఘీ వేసుకుందాం. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని తర్వాత సేమియా కూడా ఇందులోనే, కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. సో నెయ్యి కూడా బాయిల్ అయినట్టుంది. మనం ఫస్ట్ కిష్మిష్ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. సో దానికి లిమిట్ అంటూ ఏం లేదు. మీకు షీర్ కుర్మా ఇష్టమా? అంటే చిన్నప్పుడు మా క్లాస్మేట్స్ కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. రంజాన్ వస్తే ఇదే మెయిన్ ఐటమ్, ఇదే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. చాలా అంటే చాలా ఇష్టం. బికాజ్ షీర్ కుర్మా ఇస్ ద మెయిన్ ఐటమ్. ఐ మీన్ రంజాన్ రోజు ఎవరైనా సరే ఇదే చేసుకొని తింటారు. దిస్ ఇస్ ద స్పెషల్ ఐటమ్ యాక్చువల్లీ. అంటే మామూలుగా మా ఇళ్ళలో కూడా సేమియా చేస్తారు, కానీ ఇది యూజ్ చేయమన్నమాట. మామూలు సేమియా ఉంటుంది, అది కొంచెం బాంబీ. అవును. సో అది రెగ్యులర్ గా తింటూ ఉంటాం, బట్ ఇది రంజాన్ స్పెషల్ కాబట్టి సో ఇది యూజ్ చేస్తాం. సో అన్ని కలిపి వేయించకూడదా? ఇవి కిష్మిష్ తొందరగా వేగిపోతాయి. సో అవి కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి వేగడానికి సెపరేట్ గా ఫ్రై చేసుకోవాలి. సో కిస్మిస్ అయిపోయింది. నెక్స్ట్ కాజు బాదం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుంది. పాలు కూడా కాగిపోతుంది. కాజు బాదం కూడా మనకు ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఖజూరా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి.
ఇంకా ఈ లాస్ట్లో సిరంజి వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ రెడీ సరిపోతుంది. సో పాలు కాగుతున్నాయి. దాంట్లో పాలు ఒక 1-2 మినిట్స్ తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. అంటే ఆఫ్ చేయకుండానే ఉంచాలి. ఆఫ్ చేయొద్దు. రంజాన్కి నాకు ఎవరైనా ఫ్రెండ్స్ తెచ్చి ఇది పెడతారు, బట్ ఈసారి నేను డిఫరెంట్గా చేసి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను పెడతాను. ఫెస్టివల్ రోజా? ఎస్. ఓకే, గుడ్. సో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసాం, అయిపోయింది ప్రాసెస్ అయితే. సో ఇది తీసేసి పక్కన పెట్టేయచ్చా? లేదు, ఇందులో సేమియా కూడా వేయించాలి. లోపు ఫస్ట్ షుగర్ వేసుకుందాం. మీరు ఇది మిక్స్ చేస్తూ ఉండండి, నేను సేమియా ఫ్రై చేస్తాను. సో ఈ మిల్క్ షుగర్ సరిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ సేమియా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో షుగర్ కూడా కలిసిపోయింది అనుకుంటా. ఈ సేమియా ఇలా పొడుగు ఉంటుంది కదా, ఇలా మధ్యలోకి తుంచి వేయాలా? ఇలా. మీకు ఎప్పుడైనా వంట బాగా చేసేవని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఎవరు? ఇంట్లో అందరు ఇస్తారు. మీ మదర్ కూడానా? ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఇంకా కొత్తది ఏదైనా నేర్చుకొని వాళ్ళ మీద ప్రయోగం చేయాలనిపిస్తుంది. ఓకే. ఇది రెడ్ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రంజాన్ ఫెస్టివల్ రోజు ఇంకేం వంటకాలు చేస్తారు స్పెషల్గా? బిర్యానీ, ఓకే, తహరీ స్వీట్, మటన్తో చేస్తారు, నాన్ వెజ్ ఐటమ్. ఓకే. తహరీ మటన్ తహరీ. హలీం వేరు, తహరీ వేరు. యా, తహరీ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ బిర్యానీ లానే ఉంటుంది, బట్ రైస్ ఐటమ్. రైస్ ఐటమ్. ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్. వచ్చా మీకు? యా, మీకు చాలా వంటలు వచ్చు. ఈ రకంగా మీరు చాలా పేర్లు చెప్తున్నారంటే ఇవన్నీ మీకు వచ్చేసినవే? నేర్చుకున్నాను మమ్మీ దగ్గర. ఎంత టైం పట్టింది ఇవన్నీ మీకు నేర్చుకోవడానికి? ఒకసారి మమ్మీ చేస్తే చూసి నెక్స్ట్ టైం మమ్మీ చెప్తుంటే చేసేయడం. ఓకే, ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. దీన్ని మిల్క్ లో యాడ్ చేసుకోవడమే, డైరెక్ట్గా ఇంకా మిల్క్ లో యాడ్ చేసేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవడం. అంటే నెయ్యి పడచ్చు? అది వద్దు, వేయకూడదా? ఓకే, ఇది బాయిల్ అయిపోతుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్, మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. ఆల్రెడీ షుగర్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేసుకోకుండా ఉంటే మంచిది. బట్ ఎక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. దిస్ ఇస్ డన్. మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. సో తినే ముందు వేసుకుంటే నోటికి కొంచెం కరకరలాడుతూ. మీరు ఇది పట్టుకోండి. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం దీనిపైన గార్నిషింగ్
చేసుకుంటే సో ముందుగా వేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి తినే ముందు వేస్తే చాలా వేసుకుంటే బాగుంటుంది. గుమగుమలాడి షీర్ కుర్మా నా కోసం రెడీ చేస్తారు. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఆబ్వియస్లీ అండి, నాకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే మొత్తం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. మొత్తం మీకోసమే తినేయండి. మటన్ కోఫ్తా, షీర్ కుర్మా నాకైతే బాగా నచ్చేసాయండి ఈ 2 ఐటమ్స్ కూడా. మీరు కూడా ఈ ఐటమ్స్ ఇంట్లో ట్రయల్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. మటన్ కోఫ్తాకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, శనగపప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, పసుపు. మటన్ కోఫ్తా తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పుని ఒక అరగంట ముందు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో మటన్ కీమా, శనగపప్పు, పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఉడికించి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకుని గ్రైండ్ చేసుకున్న కీమా మిశ్రమంలో వేసి గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక అందులో కీమా ఉండలు వేసి వేపుకుని ఒక బౌల్లోకి తీసి కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే మటన్ కోఫ్తా రెడీ. షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు: బారిక్ సేమియా, నెయ్యి, పంచదార, కాజు, బాదం, కిస్మిస్, సిరంజి, ఎండు ఖర్జూరం, యాలకుల పౌడర్, పాలు, మిల్క్ మెయిడ్. షీర్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో కిస్మిస్, జీడిపప్పు, బాదం, ఎండు ఖర్జూరం, సిరంజి ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ మీద పాలు పెట్టి మరిగించుకుని పాలు మరిగాక అందులో సరిపడా పంచదార వేసి కలుపుకోవాలి. తరువాత నేతిలో సన్న సేమియా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని దానిని పాలల్లో వేసుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి అందులో ఇలాచీ పౌడర్, మిల్క్ మేడ్ వేసుకుని కలుపుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుంటే షీర్ కుర్మా రెడీ. రంజాన్ స్పెషల్లో ఇంత మంచి ఐటమ్స్ ని నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు, ఈటీవీ అభిరుచికి అండ్ మా ఊరి రుచులకి మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొన్ని రోజుల్లో రంజాన్ రాబోతుంది, మీకు అడ్వాన్స్గా ఈద్ ముబారక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆప్కో భీ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ మనకి ఎప్పటికీ గుర్తుండాలంటే ఒక సెల్ఫీ దిగుతాం. షూర్. ఇదండి మా ఊరి రుచుల్లో ఈరోజు రంజాన్ స్పెషల్ ఐటమ్స్. మీకు బాగా నచ్చేసాయి కదా? నాకైతే బాగా నచ్చేసాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకోసం కొత్త రుచులను పరిచయం చేయడానికి నేను రెడీ. అప్పటి వరకు బై సీ యూ. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.